చేపిస్తే అది మళ్ళీ పోయిన సంవత్సరం ఆ పరిపాలన పెట్టినా రాలేదండి, సంవత్సరం అయిపోయింది. మళ్ళీ మన పరిపాలన ఏమన్నా ఓకే ఓకే మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ రెండు నేను అసలు జేజేఎం వచ్చి 9 సెంట్లు 9 ఎకరాలు ఆక్రమించుకోవడం వల్ల మొన్న పొగలు తప్పున్నాం. ఏంటిది మంచినీళ్ళు కాదు ఇది. పెట్టుకుని నాకు మళ్ళీ అక్కడ ఇచ్చే మన ఎన్ని కోత అయిపోయినట్టుంది. చిత్తూరులో 4 రూపాయలు ఇచ్చారు. కల్పిస్తే కంపెనీ మందులు కూడా మన విషయంలో కాదు తెలుస్తుంది. ఎన్నికల ముందు ఏమని మేము వస్తే అందరికీ ఫీజు కడతామని, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒకరికే ఇచ్చారు, ఇంటికి ఒకరికైనా ఇచ్చారు. కానీ మనం ఏదైతే మాట ఇచ్చామో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తాం. అదేవిధంగా రైతు భరోసా మన అన్నదాత సుఖీభవ ఈ నెలలో పడకూడదు. మనం 12,500 ఇచ్చారు, మనం 20,000 ఇస్తున్నాము. 20,000లో 2 తోలిన దానివల్ల 24 గంటలు 45 గంటలు మనం డబ్బులు ఇచ్చేసాం. పోయిన ప్రభుత్వం ఎగ్గొట్టింది కూడా మనం ఇచ్చాం. 16-37 కోట్లు ఎగ్గొట్టిచ్చాము. ఇవన్నీ చేస్తా ఉన్నాం. రోడ్లు కూడా చాలా చేసాము. ఇదేంటంటే ఈ ఏలూరు నూజివీడు రోడ్డు మన మాజీ దొరగారు అబ్బాయి తీసుకుని ఆయన ఏం చేసే 3 రకాలు 9,000 ఒక రకం, 6,000 ఒక రకం. కలిసి 20 మిలియన్ కేజీలు. 20 మిలియన్ అంటే దాదాపు 2,000 టన్నులు దాకా 2,020 టన్నులు 3,000 టన్నులు కొనడానికి ప్రభుత్వం మొన్ననే నేనే ఓపెన్ చేశాను. అట్లాగే మనకి ఇక్కడ కోకో కూడా కొనకపోతే 50 రూపాయలు ప్రభుత్వమే భరించి కిలో చేసింది ఇస్తానని చెప్పి ఇంటికి ఒకరికి అంది. మనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి 100 ఇస్తున్నాం. పిల్లలు ఏం చదువుకుంటారు, మనవాళ్ళు ఏమైనా చదువుకుంటారు, వాళ్ళకి తల్లికి 100 వచ్చిందా? కార్డు వాళ్ళ కార్డు అనుకుందా? మరి హైకోర్టు రాస్తారా? అందరికీ నమస్కారం. నన్ను శాసనసభ్యులు గెలిపించడం మీ ఆశీర్వాద బలం ఎంత బలంగా ఉందంటే, మీ ఆశీర్వాదంతో తోడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీర్వాదం కూడా తోడై నన్ను ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు సంవత్సరం పూర్తి చేశారు. మీరందరూ కూడా గెలిపించిన తర్వాత ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసింది చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా మన ఊరు వేపుచేర్ల అనుకునే వారి గుడి రావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ప్రతి ఇంటికి వచ్చుంటారు. ఎన్నికల ముందు మీరు మా ప్రభుత్వాన్ని, మా పార్టీని గెలిపించండి, గెలిపిస్తే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల తట్టని ఆయన నెత్తి మీద పెట్టారని చెప్పేసి మీ దృష్టి. మా పక్కడు మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు, కాలేజీకి వెళ్ళాలంటే నాకు మోటార్ సైకిల్ కావాలంటాడు. పంట పూర్తిగా పోయింది. తండ్రి ఏం చేస్తాడు? 1 రూపాయి చేతిలో ఆడదు. సో అందుకని కాలేనా అదే ఏదో ఏళ్ళు పిసికి చేతులు పిసికి గడ్డం పట్టుకుని కాలేరా బాబు వచ్చే పంట బాగుంది తప్పనుకుని పెడతారు, అంతే కదా. కానీ గత తర్వాత ఏం చేయాలి? ఇలా ఉద్యోగాలు రావాలిగా, ఉద్యోగాలు రాకపోతే చదివించి దండగే కదా. ప్రభుత్వం ఎంత ఇస్తుంది? అశోక్ లేలాండ్ కంపెనీ అని అంత పెద్ద మన అశోక్ లేలాండ్ లారీలు ఉంటాయి. లారీలు అది 15వ తారీఖు నుంచి ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఇంకొక హామీ ఏమి ఇచ్చామంటే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తాను. అన్న క్యాంటీన్లు ఏంటి? ఈ ఊరు నుంచి పేదవాళ్ళు ఏదో నూజివీడు హాస్పిటల్కో లేదా నూజివీడు పని కోసం లేదా పిల్లల్ని స్కూల్ నుంచి చేస్తానికి వెళ్తాను. వెళ్ళి మెట్ల మధ్యాహ్నం అయినాక ఆకలిస్తుంది కదమ్మా ఎవరికైనా హోటల్కి వెళ్ళి తినాలి.
హోటల్కి వెళ్ళి తింటే ఎంత అయింది? కనీసం 100 రూపాయలు, ఇద్దరైతే 150, లేదే మనకి టిఫిన్ రాదు, భోజనం రాదు. ఒక గ్యాస్ తయారు చేయబోతున్నాం. సో ఆ గ్యాస్ని కారు నడపడానికి పెట్రోల్ ఎన్ని తీసేసి ఆ గ్యాస్ ద్వారా నడపడానికి పోయినసారి టెండర్లో పెట్టారు. ఆ టెండర్ని మన మాజీ ఎమ్మెల్యే గారు దొరగారి అబ్బాయి చేశారని చెప్పారు. ఆయన మధ్యలో వదిలేస్తాం మూలంగా అటు కాక ఇటు కాక ఇబ్బంది పడతా ఉన్నాం. నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తానికి. మరి ఇచ్చిన అడ్డుపడతామని చెప్పేసి వాళ్ళని పోరేపించాము. తర్వాత పైప్ లైన్ కూడా వేపిస్తామని చెప్పేసి. మీకు ఆ రోడ్డు కావాలా విద్యుత్ స్తంభాలు అంటే ఇందాక మాట్లాడిన అన్ని ఒక 4-5 నెలల్లో స్తంభాలని వేపిస్తామని చెప్పేసి మీకు మనం చేస్తాను.